అద్భుతంగా చేసుకొచ్చాడు మోడీ. దేశవ్యాప్తంగా ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే వరల్డ్లో మనం టాప్ 3లో ఉన్నాం పవర్ ప్రొడక్షన్లో. టాప్ 3లో ఉన్నాం. మిగులు సర్ప్లస్ పవర్లో ఉన్నాం. 24 గంటల కరెంట్ అనేది అంతకుముందు ఎక్కడ ఉంది అసలు? కరెంట్ ఎప్పుడు వస్తుంది అనేది ఎత్తుక్కునేవాళ్ళం అప్పుడు. రోజులో 4 గంటలు పోయింది, 6 గంటలు పోయింది అనేటటువంటిది సిటీల్లో అయితే 4 నుంచి 6 గంటలకు తక్కువ పోయేది కాదు. అదే ఇప్పుడు మనకు మీకు కూడా గుర్తు, హైదరాబాద్ ఆఫీస్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు కరెంటు కింద జనరేటర్లు వేసుకుని పాటా సౌండ్లు అట్లాగుండే కదా మనకి ఆఫీసుల్లో కూడా. కాకపోతే అప్పుడు ఇబ్బందులో కూడా చిన్న సౌలభ్యం ఏంటంటే మాకు అప్పట్లో ఒక టైమింగ్ ఉండేది సార్. ఉదయం 10 నుంచి 12 వరకు ఉండదు, ఒక లెక్క ఉండేది. కాకపోతే ఇప్పుడు ఆ టైమింగ్ లేదు. ఎప్పుడు కరెంట్ పోతుందో ఎప్పుడు వస్తుందో కూడా ఎవరికి తెలియదు, అసలు వస్తుందో రాదో కూడా తెలియదు అన్నట్టుగా ఉంటుంది. ఒక్కోసారి 5-5 గంటలు, మొన్న అయితే 6-7 గంటలు పోయింది మాకు కంటిన్యూగా. అంటే ఈ మధ్యన అధికారాలు అంటే ప్రభుత్వాలు రెస్పాన్సిబిలిటీ వదిలేసినాయి. ఇంకోటి ఏంటంటే మీడియా వదిలేసింది. ఇప్పుడు ఇదివరకు ఏంటి, ఇట్లా కరెంటు కోతలు ఉన్నప్పుడు మీడియా ఇంటర్వ్యూలు మనమే చేసాం, కవరేజీలు. ఏంది ఇది చెప్పా పెట్టకుండా అప్రకటిత కరెంటు కోతలు, దాని మీద మీడియా వీళ్ళు కమ్యూనిస్టులు యాజిటేషన్ చేసేవాళ్ళు, ఏదో ఒకటి నడిచేది. ఇప్పుడు ఎవడు రాస్తున్నాడు, ఎవడు చెప్తున్నాడు? సోషల్ మీడియా రోజుల్లో ఇంకోటి ఏమైపోయింది, జనానికి కూడా కాస్త రూపాయి ఎక్కువ అయిపోయేటప్పటికి ఇన్వర్టర్లు పెట్టేసుకున్నారు. బాగా లేబర్ వచ్చేటప్పటికి అలవాటే కాబట్టి వదిలేస్తున్నారు వాళ్ళు, 1 గంట 2 గంటలు.